హలో స్టూడెంట్స్, ఈరోజు మనం హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయో డిస్కస్ చేద్దాం. ఈ లీవర్లో నుంచి వచ్చే లిక్విడ్ని ఫస్ట్ దాన్ని రివర్ వాటర్ అనుకుందాం. ఆ రివర్ వాటర్ పైన ఉన్న రిజర్వాయర్లో స్టోర్ అయింది అనుకుందాం. సో ఈ రిజర్వాయర్ లోపల ఉండే ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఈ వాటర్లో స్టోర్ అయ్యే పొటెన్షియల్ ఎనర్జీ మూమెంట్ వల్ల కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఈ జనరేటర్ లోపల ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి బయటకు వస్తుంది. డ్యామ్స్లో స్టోర్ అయిన వాటర్ పొటెన్షియల్ ఎనర్జీతో ఉంటుంది. పైప్స్ లోపల నుంచి కైనెటిక్ ఎనర్జీగా వచ్చి ఈ జనరేటర్లో ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి మన దాకా వస్తుంది. ఓకేనా? డ్యామ్స్లో ఎంత ఎక్కువ వాటర్ ఉంటుందో అంత ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం మార్చుకోవచ్చు. ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీగా మారడం గమనించి, ఇలా ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీ ఫామ్లోకి మారుతూ ఫైనల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకు బయటకు వస్తుంది. మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఐడియా ఉంది కదా? ఎనర్జీ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఏ ఎనర్జీ క్రియేట్ కాదు, అలానే డెస్ట్రాయ్ కాదు. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి మారుతుంది. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ.